నమస్తే అండి. వెల్కమ్ టు విజయ మా ఊరు ఛానల్. నేను విజయలక్ష్మిని. భూలోక వైకుంఠంగా అలరారుతున్న తిరుమల క్షేత్రం ఎన్నో విశేషాలకు, ఇంకెన్నో మహత్యాలకు, మరెన్నో నిగూఢమైన రహస్యాలకు, అంతుచిక్కని మిస్టరీలకు నెలవు. అంతేకాదు, పుణ్యతీర్థాలకు, మహిమాన్విత స్థలాలకు, భౌగోళిక వింతలకు, ఆధ్యాత్మిక రహస్యాలకు, పరమ భాగవతోత్తములకు నిలయాలు. తిరుమల క్షేత్రం గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవలసిన విషయాలు ఉంటూనే ఉంటాయి. తిరుమల ఆలయానికి సంబంధించి ప్రచారంలో ఉన్న విషయాలన్నీ పూర్తి నిజాలేనా లేక అపోహలా? తిరుమల క్షేత్రానికి సంబంధించి అన్ని విశేషాలను సవివరంగా వినిపించాలన్న ప్రయత్నమే తిరుమల వైభవం సిరీస్. తిరుమల వైభవం సిరీస్లో ప్రతిరోజు తిరుమల క్షేత్రానికి సంబంధించిన అంశాలు సవివరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఈ ప్రయత్నాన్ని మీరు తప్పక ఆదరిస్తారని, మీ లైక్ అండ్ కమెంట్తో మీ ప్రోత్సాహాన్ని అందించాలని కోరుకుంటూ మొదటి ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. పదండి. వెంకటాచలం సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవ న భూతో న భవిష్యతి. వెంకటాచలంతో సమానమైన క్షేత్రం గాని, వెంకటేశునితో సమానమైన దేవుడు గాని ఈ జగత్తులోనే లేరట. అంతటి వైభవం తిరుమల సొంతం. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయాల్లో మొదటి వరుసలో ఉంటుంది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశుడు వెలసిన దివ్యధామం తిరుమల. శ్రీ మహావిష్ణువు 2 అవతారాలు ఒకే చోట ముచ్చట్లాడుకున్న పుణ్యస్థలం. ఎన్నో రహస్యాలకు, మరెన్నో అద్భుతాలకు, ఇంకెన్నో పురాణగాథలకు నెలవు. అసలు శ్రీనివాసుడు ఇక్కడే ఈ 7 కొండల మీదే ఎందుకు కొలువు తీరాడు? ఈ కొండ మీద కలియుగ అవతారమైన వెంకటేశ్వరుడే కాదు, ఆ స్వామి కంటే ముందే దశావతారాలలో మరొక అవతారం కూడా కొలువు తీరింది. ఆ అవతారమేంటి? దశావతారాలలోని ఆ స్వామికి, శ్రీనివాసునికి ఒక ఒడంబడిక జరిగింది ఈ శేషాచలం కొండల్లోనే. ఆ ఒడంబడిక ఏంటి? అసలు స్వామి కొలువు తీరిన ఈ శేషాచలం కొండలు 7 కొండలుగా ఎందుకున్నాయి? వాటికి ఆ పేర్లు ఎందుకొచ్చాయి? అసలు వాటి వెనుకున్న చరిత్రేంటి? ప్రపంచంలోనే అత్యద్భుతమైన భౌగోళిక వింతలుగా చెప్పే 3 సహజ తోరణాల్లో ఒకటి తిరుమలలోనే ఉంది. తిరుమల కొండల మీద శ్రీనివాసుని చెంత పద్మావతమ్మ ఎందుకు లేదు? శ్రీనివాసుడు ఒంటరిగా ఎందుకు కొలువు తీరాడు? శ్రీనివాసుని ఆలయానికి సంబంధించి ఎన్నో అంతుచిక్కని రహస్యాలున్నాయి. ఆ రహస్యాలేంటి? ఎక్కడో తరిగొండలో ఉన్న భక్త కవయిత్రి వెంగమాంబ ఈ స్వామి సన్నిధికి ఎందుకు చేరింది? శ్రీవారి ఉత్సవాలలో మాడవీధులలో ఊరేగుతున్నప్పుడు వెంగమాంబ సన్నిధి ముందు ముత్యాల హారతి సమర్పిస్తే తప్ప శ్రీవారి రథం ముందుకు కదలదట. ఎందుకని? గంధర్వ గాయకుడు తుంబురుడు ఇక్కడే శాప విమోచనం పొందాడు. అసలు ఆ శాపమేంటి? విమోచనం ఎలా పొందాడు? ఇప్పుడు స్వామి సన్నిధిలో పాడే సుప్రభాతానికి కూడా పెద్ద చరిత్రే ఉంది. ఏంటా చరిత్ర? కొండ మీద స్వామిని చేరుకోవడానికి తిరుపతిలో తొలి అడుగు కదిపిన దగ్గర నుంచి తిరుమల కొండ మీదికి స్వామి సన్నిధికి వెళ్లే వరకు ఎన్నో రహస్యాలు, మరెన్నో అద్భుతాలు, ఇంకెన్నో చరిత్రలు. తిరుమల కొండల మీద ఎన్నో గుహలు. ఒక్కో గుహకు ఒక్కో చరిత్ర. ఒక్కో జలపాతానికి, ఒక్కో సెలయేరుకు, ఒక్కో తీర్థానికి విలక్షణమైన చరిత్రలున్నాయి. శేషతీర్థం, నాగతీర్థం, తుంబురు తీర్థం ఇలాంటి ఎన్నో తీర్థాలకు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళలేం మనం. మరెలా వెళ్ళాలి? ఎప్పుడు వెళ్ళాలి? ఆ తీర్థాలకు వెళ్ళడం అంత భయంకరమా? శేషతీర్థం, నాగతీర్థాలకు వెళ్లే మార్గం అచ్చమైన శేషనాగులా కనబడుతుంది అంటారు. అది నిజమేనా? తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామికి నిజమైన జుట్టు ఉంటుందని, స్వామివారి విగ్రహం వెనుక ఒక నది ఉందని, స్వామివారికి అలంకరించిన పుష్పాలు ఆ నదిలో వేస్తారని, అవి ఇంకెక్కడో తేలతాయని, ఇలా రకరకాల కథలు వింటూ ఉంటాం. ఇందులో వాస్తవమెంత? నిలువెత్తు శ్రీవారి విగ్రహంతో పాటు ఇంకా 5 విగ్రహాలుంటాయి. వాటి చరిత్రేంటి? శ్రీవారి ఆలయానికెదురుగా శ్రీ వెంకటేశ్వరుడు ఒక భక్తునితో పాచికలాడుతున్న ఒక పెద్ద చిత్రం ఉంటుంది. ఆ భక్తుడెవరు? భక్తునితో అలా పాచికలాడుతున్న శ్రీవారి వెనుక ఉన్నటువంటి ఉద్దేశమేంటి? శ్రీవారి దర్శనానికి ఆలయంలోకి వెళుతున్నప్పుడు ప్రధాన ద్వారం పక్కన కుడివైపున ఒక పెద్ద గుణపం ఉంటుంది. దాని చరిత్రేంటి? శ్రీ వెంకటేశ్వరుని గడ్డం మీద పచ్చకర్పూరం అద్ది ఉంటుంది. ఎందుకని?
అసలు తిరుమల వెళ్ళిన చాలామంది తలనీలాలు అంటే జుట్టును సమర్పించి గుండు చేయించుకుంటారు. ఎందుకని? అసలు ఆ రోజుల్లో తిరుపతి వెళ్ళడానికి మార్గమేంటి? ఇప్పటి మార్గం వెనుకున్న రహస్యమేంటి? నడకదారిలో వెళుతున్నప్పుడు ప్రారంభంలోనే పాదాల మండపంలో సాష్టాంగ నమస్కారం చేస్తూ ఒక వ్యక్తి కనబడతాడు. అతడెవరు? ఇలా అబ్బో ఎన్ని సందేహాలు, మరెన్ని విశేషాలు, అన్నిటిని గురించి తెలుసుకుందాం. తిరుమల, ఈ 4 అక్షరాల పేరు వినగానే పులకించని తెలుగువారుండరు. తిరుమల అన్న పదం వినగానే మనసు ఆనందభరితమవుతుంది, ఉల్లాసంతో ఊగిసలాడుతుంది. పరమ పవిత్ర భావం, అలౌకిక ఆనందం మది నిండా పాకుతుంది. ఓవైపు పచ్చటి ప్రకృతి, మరోవైపు మేఘాలతో సయ్యాటలాడుతున్నాయా అన్నట్టు గోచరించే ఎత్తైన గిరి శిఖరాలు, ఇంకోవైపు మేం కూడా మీకేమీ తీసిపోము అన్నట్టున్న సమున్నతమైన వృక్షరాజాలు. అన్నిటినీ మించి ఆ సదాశివుని జటాజూటంలో ఉన్న గంగమ్మ తల్లి ఈ తిరుమల గిరుల పవిత్రతను తెలుసుకుని ఆ గిరుల సౌందర్యాన్ని మనసారా ఆస్వాదించాలని వడివడిగా వస్తున్నట్టు ఉరుకుతూ దుముకుతూ జారే జలధారలతో, జలజలపారే జలపాతాలతో, చల్లగా సాగిపోయే సెలయేరులతో, వన్యప్రాణులతో, సాక్షాత్తు ఆ ఆదిశేషుడే చుట్టుకుని పడుకున్నట్టుగా ఉన్న 7 కొండల మీద ఆ శ్రీమన్నారాయణుడు వెలసిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువు మానవులను ఉద్ధరించడానికి అర్చావతారుడుగా, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడుగా వెలసిన పరమ పవిత్ర భూమి తిరుమల. యుగ యుగాల నుంచి ఎంతోమంది పుణ్యమూర్తులు నడయాడిన ప్రదేశం. కలియుగంలో మానవులను ఉద్ధరించడానికి ఆ వైకుంఠనాథుడు వెలసిన పుణ్యస్థలం తిరుమల. తిరుమల అణువణువు పవిత్రత తొణికిసలాడే ప్రదేశం, ప్రశాంతతకు మారుపేరు. ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లే ఇక్కడి కొండలు, గుట్టలు, చెట్టు పుట్ట, కొండ కోన, సెలయేళ్లు, జలపాతాలు, తీర్థాలు, ఏది చూసినా ఏదో ఒక పవిత్రతను, పురాణ కథనాన్ని ఆపాదించుకున్నవే. ఇక్కడ వీచే గాలి కూడా ఎన్నో భక్తిపూరిత కథనాలను మనకు వినిపిస్తుంది. ఆ పుణ్యభూమిలో నడయాడుతున్నప్పుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నడయాడిన భూమి మీద అడుగుపెట్టామన్న అనుభూతితో శరీరం రోమాంచితమవుతుంది. ఇక్కడి గాలి అలా అలవోకగా మనని స్పృశిస్తుంటే సాక్షాత్తు ఆ శ్రీనివాసుని స్పర్శే దొరికిన అనుభూతి కలుగుతుంది. అందుకేనేమో ఆ తిరుమల గిరులను చూడడంతోనే అన్నమయ్య గొంతు నుండి ఆ స్వామి శోభ ఆసువుగా, ఆనందంగా, ప్రవాహంలా ఉబికి వచ్చింది. అది చూడరే మోహన రూపం, 10 కోట్లు గల భావజ రూపం అని గొంతెత్తి గానం చేశాడు అన్నమయ్య. ఎంతోమంది భక్తాగ్రేసరులకు తపోభూమి అయిన ఈ భూమిపై కాలు పెట్టగానే ఒడలు గగుర్పడవక మానదు. ఆ కొండ కోనల్లో అణువణువున ఆ వెంకటేశ్వరుడే మన కళ్ళెదుట సాక్షాత్కరిస్తుంటే ఆ స్వామిని కనులారా వీక్షించాలన్న తపనతో, ఆర్తితో అక్కడికి చేరుకున్న వారికి ఆప్యాయంగా, ఆదరంగా స్వాగతం పలుకుతున్న ఆ వేద భూమి మీద కాలుమోపిన క్షణం మన జీవితం ధన్యమైనట్టే. ఆ పర్వత సానువుల్లో మది నిండా భక్తిని నింపుకుని నోరారా గోవిందా గోవిందా అంటూ ముందుకు సాగిపోతున్న భక్తజన సమూహాలను చూస్తుంటే ఆ జనఘోషకు సప్తగిరులు కూడా గోవిందా గోవిందా అంటూ ప్రతిధ్వనిస్తుంటే సాక్షాత్తు వైకుంఠాన్నే దర్శిస్తున్న అనుభూతి కలగకుండా ఉంటుందా ఎవరికైనా? అందుకే మరి అన్నమయ్య కట్టెదుట వైకుంఠము అంటూ మైమరచిపోయాడు. అంతటి పవిత్ర భూమి తిరుమలలో ప్రసిద్ధి చెందిన మహిమాన్వితమైన స్థలాలు, పవిత్ర తీర్థాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ కనిపించే ప్రతి రాయి రప్ప ఆ వెంకటేశ్వరుని వైభోగాన్ని కీర్తిస్తుంటాయి. ప్రతి తీగ పువ్వు ఆ శ్రీహరి మహిమల గురించి కథలుగా చెప్తాయి. ఈ పుణ్యభూమిలో ప్రతి అంశానికి వెంకటేశ్వరునితో అనుబంధం ఉంది. అసలు శేషాచలం కొండల్లో పవిత్రమైన 66 కోట్ల తీర్థాలున్నాయట. అలాగే ఎన్నో వింత విషయాలు కూడా ఇక్కడ కనబడతాయి. మరెన్నో అద్భుతమైన సంగతులు మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి.
ప్రపంచంలోనే సహజ సిద్ధంగా ఏర్పడ్డ శిలాతోరణాలలో ఒకటి ఇక్కడే ఉంది. ఈ భౌగోళిక అద్భుతానికి ఒక పెద్ద చరిత్రే ఉంది. ప్రకృతి వింతలు, రమణీయమైన ప్రాకృతిక అందాలు, మహిమాన్వితమైన తీర్థాలు, మరెన్నో ఆలయాలు, భక్త శిఖామణులు తలదాచుకున్న రహస్యమైన గుహలు, వాటి చరిత్రలు, ఆ భక్తులు వారి జీవితాలు వెంకటేశ్వరుని సేవలో ఎలా పునీతం చేసుకున్నారో చెప్పే కథనాలు, ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లే మఠాలు, ఇలా ఎన్నో విశిష్టమైన అంశాలున్నాయి. వైకుంఠంలో భృగు మహర్షి స్వామి పట్ల ప్రవర్తించిన తీరుకు అలిగిన లక్ష్మీదేవి వైకుంఠం వీడి వెళ్ళిపోయిన తరువాత అమ్మవారిని వెతుక్కుంటూ వచ్చిన స్వామివారు ఈ 7 కొండల మీద వెంకటేశ్వరుడుగా కొలువు తీరాడని స్థలపురాణం చెబుతుంది. ఇక వైకుంఠనాథుడు శ్రీనివాసుడుగా కొలువు తీరిన శేషాచలం కొండలు మహామహిమాన్వితమైన కొండలు. అవి కొండలా? కాదు. పర్వతాల రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుని పరమ భక్తాగ్రేసరులు. నిజానికి శ్రీమన్నారాయణునికి పానుపైన ఆదిశేషుడి 7 పడగలే 7 కొండలని కూడా చెప్తారు. ఈ 7 కొండలు కూడా స్వామివారి భక్తాగ్రగణ్యులేనని, గిరులుగా మారి స్వామికి ఆసనమయ్యారని పురాణాలు చెబుతున్నాయి. ఈ సప్తగిరుల్లో ఒక్కొక్క శిఖరానికి ఒక్కొక్క కథ. అందులో మొదటిది వృషభాద్రి. మరి వృషభాద్రి చరిత్ర ఏంటన్నది తిరుమల వైభవం సిరీస్లో తరువాతి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్తే.